హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు రామ్ కెరీర్ గైడెన్స్ నుంచి చైర్మన్ వీరన్న బాబు గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఏ క్యాట్ రిలీజ్ చేసింది, సో అసలు మరి దాని డీటెయిల్స్ గురించి చెప్తారా అండి వ్యూవర్స్కి? ఏ క్యాట్ కేఎన్ఆర్ యూనివర్సిటీ 16 నుంచి రిలీజ్ చేసింది మేడం. యాక్చువల్ 26 లాస్ట్ డేటు. ఓకే. ఈ నాన్ లోకల్ ఇష్యూ మీద 30 తారీఖు పెంచారు టైము. ఆల్ ఇండియా ఎంసీసీ కోటా వచ్చేప్పటికి 21 స్టార్ట్ అయింది. అది 1 వీక్ వరకు ఉంది. ఈ 2 రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. వెబ్ ఆప్షన్స్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. వెబ్ ఆప్షన్ స్టార్ట్ కాలేదు. ఇది ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో మేనేజ్మెంట్ సీటు, ఎన్ఆర్ఐ సీటు స్టార్ట్ అవుతాయి. ఓకే. ఫస్ట్ ఏంటంటే కేఎన్ఆర్ యూనివర్సిటీ, అటు ఆంధ్ర ఎన్టీఆర్ యూనివర్సిటీ, ఇటు ఆల్ ఇండియా ఎంసీసీ కన్వీనర్ కోటా స్టార్ట్ అయింది. ఓకే. అది సో ఈ అంటే 30వ తారీఖు దాకా ఈ కోటా ఉంటుంది. ఓకే, 30వ తారీఖు దాకా ఉంటుంది కాబట్టి సో ఎవరికి వస్తుందో వాళ్ళు వెంటనే వాళ్ళు త్వరపడాలంటారు, రిజిస్టర్ చేసుకోవాలి. సో మరి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వలేదు అంటున్నారు కదా సార్? మరి వెబ్ ఆప్షన్స్కి ఇంకా టైం ఉంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అండి. ఆహా, ఓకే. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏ క్యాట్లో అంటే ఎట్లాంటి వాళ్ళు సూటబుల్ అవుతారంటారు? ఏ క్యాట్ అంటే మేడం టాప్ ర్యాంకర్స్ మేడం. 490 పైన ఉన్న వాళ్ళకే సీట్లు వస్తాయి ఆంధ్రాలో. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ 430, బీసీ 460, ఓసీకి 495, 10 వరకు ఉంటుంది. అది ఆంధ్ర అయితే లాస్ట్ ఇయర్ 560కి సీట్ రాలా, 562 కట్ అయింది. ఈసారి అంటే ఇంకా అట్టాగా ఉంటుంది, ఒక 50 మార్కులు అటు ఇటుగా. సో అంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు చెప్పగలరు. సో ఈసారి ఎలాంటి వాళ్ళకి వస్తుంది, వర్క్ చేయాలి మేడం, దానికి టీం వర్క్ చేయాలి, దానికి చేయాల్సిందే అంటారు. సో మిమ్మల్ని సంప్రదిస్తే ఏమైనా డౌట్లు ఉంటే సంప్రదిస్తే క్లారిఫై చేస్తారు. సో అయితే ఏ క్యాట్కి అయితే మనకి ఈ మంత్ 30 వరకు ఉందంటారా రిజిస్ట్రేషన్ అండి? ఓకే. కొంతమంది ఏంటంటే రిజిస్ట్రేషన్ సెకండ్ రౌండ్ చేసుకుందాం అనుకుంటారు. కేఎన్ఆర్ యూనివర్సిటీ కానీ ఎన్టీఆర్ యూనివర్సిటీ కానీ సెకండ్ రౌండ్ ఛాన్సెస్ ఇవ్వదు, ఫస్ట్ టైమే ఛాన్సెస్ ఇస్తుంది. అందువల్ల ఎవరైనా చేసుకోవాలంటే ఫస్ట్ రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే 3 రౌండ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. నెగ్లెక్ట్ చేయొద్దు అన్నమాట. నెక్స్ట్ టైం చూసుకుందాంలే అని అనుకుంటే పోయినట్లే అది. ఇంకా ఆల్ ఇండియా ఉంటుంది సెకండ్ రౌండ్. ఓకే. బట్ కేఆర్ స్టేట్ రౌండ్ ఏది కూడా సెకండ్ రౌండ్ ఉండదండి, రిజిస్ట్రేషన్ ఉండదు. ఓన్లీ వెబ్ ఆప్షన్స్ రిజల్ట్స్ ఉంటుంది. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే సో ఏ క్యాట్ రిలీజ్ అయింది కాబట్టి మీరు చెప్పిన ర్యాంకింగ్స్ లోపల ఉన్న వాళ్ళు కన్సల్ట్ చేస్తే మీరు బెస్ట్ సజెస్ట్ చేస్తారు. అండ్ అలాగే ఇప్పుడు బీ క్యాట్ ఎప్పటి నుంచి సార్? మేనేజ్మెంట్ ఏ క్యాట్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవ్వగానే బీ క్యాట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. దాన్ని మేనేజ్మెంట్ సీట్ అంటారు. దాన్ని 2 రకాలు మేడం, బి అండ్ సి అంటారు. బిలో కూడా 2 రకాలు ఉంటాయి, B1, B2. B1 అంటే నాన్ లోకల్ 15% B2 అంటే లోకల్, వాళ్ళకి 85% ఉంటుంది. సేమ్ ఆంధ్ర అయినా అంతే, తెలంగాణ అయినా అంతే. దానికి ఏంటంటే ఏ క్యాట్ రాని వాళ్ళకి సపోజ్ 430లో కట్ అయింది అనుకోండి, వాళ్ళకి బీకి ఎలిజిబిలిటీ ఉంటారు. అది ఇప్పుడు ఏంటంటే మేడం 113 కూడా నాకు వస్తుంది అంటారు స్టూడెంట్, మెరిట్లో రాదు అది. కానీ వాళ్ళు ట్రయల్స్ మాత్రం చేస్తారు. 113 మార్కులు వచ్చినాయని కన్వీనర్ కోటాకి ట్రై చేస్తాడు, బీ క్యాట్కి ట్రై చేస్తాడు, తప్పులేదు. సో అంటే ఇప్పుడు బీసీలో కూడా కేటగిరీస్ ఉంటాయని చెప్తున్నారు. కేటగిరీస్ ఉండవు మేడం, ఓన్లీ ఏంటంటే B1 అంటే నాన్ లోకల్. అదే మాకు ఏ కేటగిరీ కన్వీనర్ కోటాకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఏబిసిడి గ్రూపులు ఉంటాయి. మేనేజ్మెంట్ సీట్లో గ్రూపులే ఉండవు, ఓన్లీ మెరిట్, లోకల్ నాన్ లోకల్. లోకల్ కూడా ఇష్యూ జరుగుతుంది, అది సుప్రీంకోర్టు రేపు 5వ తారీఖు ఫైనలైజ్ చేస్తుంది. దానివల్లే టైం పెంచారు వాళ్ళు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఏంటంటే లోకల్ ఎవరైతే సమస్య ఫేస్ చేస్తున్నారో అది సాల్వ్ అయిపోతుంది. 4 ఏళ్ళు ఎక్కడ చదివితే అది 9th to 12th ఎక్కడ చదివితే అది లోకల్ అంటారు. అది సుప్రీంకోర్టు తప్పు పట్టింది, దానివల్ల గైడెన్స్ మారుస్తారు. ఈరోజు మీటింగ్ జరుగుతుంది. సో మార్చిన తర్వాత వెళ్తే బెటర్ ఏమో కదా స్టూడెంట్స్ అంతా? టైం ఉండదు కదా మేడం, ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటే మంచిది. వీటికి సార్ అంటే మీరు చెప్పినట్టు పర్టికులర్ యూనివర్సిటీస్ అనే కేటాయిస్తారా, లేకపోతే వాళ్ళు ఎక్కడ ట్రై చేసుకోవచ్చు అంటారు? అంటే ఎంసీసీ అనేప్పటికీ ఆల్ ఇండియా గవర్నమెంట్ కాలేజెస్ మేడం. కేఎన్ఆర్ వచ్చేప్పటికి ఆల్ ప్రైవేట్ కాలేజెస్, ఆల్ గవర్నమెంట్ కాలేజ్ ఇన్ తెలంగాణ ప్రెమిసెస్. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, ఆల్ తెలంగాణ కాలేజెస్
ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రెమిసెస్. అలాగే కర్ణాటకలో కేఈఏ, కర్ణాటక ఎడ్యుకేషన్ అథారిటీ. ఓకే. సో మరి సీక్యాట్ అంటే ఏంటి సార్, దాని గురించి? సీక్యాట్ అంటే ఏంటంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్. మెయిన్ దీనిలో ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఎన్ఆర్ఐ సీటు కోసం మాకు వస్తుంది అనుకుని షాపుల్లో కొనుక్కున్నట్టుగా సర్టిఫికేట్లు కొంటున్నారు 25,000కి 30,000కి. అవును సార్. పొరపాటును కూడా చేయొద్దని నేను చెప్తున్నా వాళ్ళకి. ఎందుకంటే 5 సంవత్సరాలు స్టూడెంట్ చదివే 5 సంవత్సరాలు ఏ క్షణమైనా ఎంసీసీ కానీ ఆ కన్సర్న్ యూనివర్సిటీ కానీ చెక్ చేయొచ్చు ఆ డాక్యుమెంట్స్ని. చెక్ చేస్తే అది ఫేక్ డాక్యుమెంట్ అని తెలిస్తే ఇంప్రెజన్మెంట్ ఉంటుంది, డిబారు అవుతాడు. అందువలన మనం ఇచ్చే సలహా సుమన్ టీవీ ద్వారా పొరపాటును కూడా స్పాన్సర్ సర్టిఫికేట్ కన్సల్టెంట్ దగ్గర కొనుక్కోవద్దు. డైరెక్ట్గా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి. అది ఉంటేనే సీక్యాట్ అప్లై చేయాలి మేడం. అదేంటంటే ఫీజు సపోజ్ మీకు మేనేజ్మెంట్ ఫీజు 11,50,000 అనుకోండి, ఇది 25 లక్షలు ఉంటుంది పర్ యానం. తక్కువ మార్కులలో కూడా సీక్యాట్ రావడానికి అవకాశం ఉంది. కానీ కంపల్సరీగా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్ పెట్టాలి. ఎన్ఆర్ఐకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ మనం ఇవ్వగలం. ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ మెయిన్, ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకుంటే యాక్సెప్ట్ అయ్యిద్ది అనేది. సో అంటే ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను సార్ ఈ క్వశ్చన్. కొంతమంది ఏంటంటే మీరు 10th పాస్ అయినా చాలు, మేము మీతోని డిగ్రీ రాపించి సర్టిఫికెట్స్ ఇస్తామంటున్నారు కదా, సో అవన్నీ నమ్మచ్చు అంటారా? అంటే అది యాక్చువల్గా మనకు సంబంధించిన మనకు సంబంధం లేని టాపిక్. అది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ అని ఉంటుంది మేడం. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మినిమం గ్యాప్ ఉంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, NIOS అని పెట్టింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని. దాని ద్వారా +2 ఇంటర్మీడియట్ రాసుకోవచ్చు. జాబ్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. అలాగే డిగ్రీ ప్రతి యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. కాకపోతే జాబ్స్కి వెళ్ళినప్పుడు కాంపిటీషన్లో +2 లేకపోతే ఉపయోగం ఉండదు. +2 ఉన్నోడికి ఇచ్చిన స్కోర్ వీళ్ళకి ఇవ్వడం. అందువలన మన సలహా +2 ఉంటే మంచిది. ఓకే. సో అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే పరిస్థితుల దృష్ట్యా, లేకపోతే చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయిపోయి, లేకపోతే ఫ్యామిలీ బర్డెన్స్ వల్ల చదవలేని వాళ్ళు ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారు కదా. సో అంటే మీలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళకి ఉపయోగపడుతుందని. సో +2 ఉంటే మనకి జాబ్స్ అలాంటివి తీసుకునేటప్పుడు కొంచెం గ్రేడింగ్ అనేది మంచిగా ఉంటుంది. సో సార్ ఫైనల్గా మరి ఈ ఏక్యాట్, బీక్యాట్, సీక్యాట్ గురించి స్టూడెంట్స్ అందరికీ ఒకసారి ఫైనల్గా చెప్పేస్తారు ఎప్పుడెప్పుడు ఉండబోతున్నాయి? సో వాళ్ళు అయితే మేడం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కళ్ళు ఏ క్యాట్కో వెళ్ళదాం అనుకునే వాళ్ళు అయితే మాత్రం ఫస్ట్ టైము ఇదే లాస్ట్ అనుకుని రిజిస్ట్రేషన్ చేయాలి. KNR యూనివర్సిటీ, NTR యూనివర్సిటీ. సెకండ్ టైం రిజిస్ట్రేషన్ వస్తుంది అనుకుంటే భ్రమ, అది రాదు. కంపల్సరీ చేసుకోవాలి. బి కేటగిరీకి వెళ్ళే వాళ్ళకి ఏ కేటగిరీ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వగానే బి కేటగిరీ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. KNR యూనివర్సిటీ, NTR యూనివర్సిటీ అప్పుడు చేసుకోవాలి బి కేటగిరీ. కాకపోతే ఏంటి, B and C అప్లై చేసుకుంటే స్టూడెంట్కి 100% సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది C అప్లై చేయాలి, C వద్దు కదని. డాక్యుమెంట్ లేకపోయినా B and C అప్లై చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఏక్యాట్, బీక్యాట్, సీక్యాట్ ఇవి ఎప్పుడెప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ విన్నారు కదండి, రామ్స్ కెరీర్ గైడెన్స్ నుంచి మీకు కూడా మంచి సలహాలు కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. సో ఎప్పటికప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చెయ్యగానే కోర్సెస్కి సంబంధించి, సీట్స్కి సంబంధించి సో వెంటనే స్పందిస్తారనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉండాల్సిన అవసరం లేదు. వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.